అని చదువుకుందాం. ఒక్కళ్ళు చదవండి, బాగా చదివేవాళ్ళు. ఎందుకంటే లైవ్లో వెళ్తుంది కనుక మంచిగా చదివేవాళ్ళు చదవండి. నేను చదవాలని చదువు రానోళ్ళు చదవద్దు. ఒకళ్ళు చదవాలి, లేట్ చేయకూడదు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? చాలు, వాక్యం అంతవరకే. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దీని గురించి 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు కూడా ఏమేమి చెప్తానంటే, మొదటిగా ప్రవర్తన సరిచేసుకున్న వారి పక్షాన ఉంటాడు. రెండవది దీనుల పక్షాన ఉంటాడు. మూడవది దేవుని పని చేసేటటువంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? అంటే మనకి విరోధమైనది ఏది లేదు. దేవుడే నీ పక్షాన ఉంటే ఇక నీకు విరోధమైనది ఏది ఉండదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఈ 3 విషయాలు మనం తెలుసుకుందాం. ఈ 3 విషయాల్లో ఈ విధంగా ఉంటే మన పక్షాన ఉంటాడు అన్న విషయం ఈరోజు మీకు తెలియాలి. మొదటిగా ఏంటి? ప్రవర్తన సరిచేసుకున్న వారి పక్షాన. రెండవది దీనులుగా ఉన్నవారి పక్షాన. మూడవది దేవుని పని చేసేటటువంటి వారి పక్షాన. ఈ 3 భాగాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో అతని పక్షాన దేవుడు ఎప్పుడు ఉంటాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు సింపుల్గా ఒక వర్తమానం అర్థమయ్యేటట్లు చెప్పాలని ఆశించాను. ఎక్కడో అర్థం కాని వాక్యం చెప్పి నేనేదో పెద్ద మనగాడిని అని చెప్పని మీకు అర్థం కాని చెబితే నేనంత పెద్ద తెలివికల్లో ఉండని మీరు అనుకుంటారని సొంతగా ట్రై చేయటం కంటే, మీకు అర్థమయ్యే విధంలో చెప్పి మంచి విషయాలు చెప్పి దేవుడు మీ పక్షాన ఉండేటట్లు చెప్పగలిగితే మీ పక్షాన దేవుడు ఉంటాడు. అది మీకు మంచిది, నాకు మంచిది. దేవునికి స్తోత్రం. పిలిచిన సేవకుడికి కూడా సంతోషం. అయితే చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం దగ్గర పెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం దగ్గర పెట్టుకుందాం. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. చాలామంది ఏమంటారంటే, నువ్వు సరిగా ప్రార్థనకు రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, అందుకే నీకు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు. ఇదొక భాగం. అంటే దేవుని వద్దకు రావాలి, రాకపోతే ఈ మాటలు తెలియవు. ఈ మాటలు తెలియకపోతే దేవుడు మన పక్షాన ఉంటాడో లేదో అర్థం కాదు. మరి అర్థమైతే వ్యర్థం కావు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి ఇత్తబడుదురు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, నేను మీ పక్షమున ఉండగా అప్పుడు మీరు దున్నబడతారు, విత్తబడతారు. దున్నబడంది విత్తనం వేయైతే కాదు. మొదట ఒక వ్యక్తిలో ఉన్నటువంటి, ఇందాక పాస్టర్ గారు అన్నట్లు, సాతాను మనుషుల్ని దేవుని యొద్దకు నడవకుండా చేసి వారిని ఏదో చేసి వారిని పాపంలో దించి దున్నబడకుండా ఇత్తబడకుండా అలాగనే ఉంచి నరకానికి తీసిపోవాలని సాతాను గాని యొక్క ప్రయత్నాలు. అయితే దేవుని సేవకులేమో దేవుని ఆలోచనతో ఈ ప్రజలంతా నింపబడాలి. దేవుని ఆలోచనతో నింపబడటమే దున్నబడటం వాక్యం ద్వారా. అంటే వాక్యం వినాలి. 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు మించి ఎన్ని వాక్యాలు విన్నమన్నది కాదు. దేవుని యొక్క కార్యం నీలో జరిగిందా లేదా అన్నదే
లెక్క. అప్పటిదాకా సేవకుడు ఊరుకోవట్లా. ఎందుకు ఊరుకోవట్లేదు? నువ్వు ఇంకా దున్నబట్టలేదని. ఏ రకంగా అయినా కానీ ఈ బీడు దున్నబడాలి. ఇది బాగా మోడుబారినటువంటి బండబారినటువంటి భూమి. ఈ భూమి ఏ రకంగా అయినా కానీ దున్నబడాలి, ఇత్తబడాలి. ఎట్లా? కొన్ని సంఘాలు బాగున్నాయి, కొన్ని సంఘాల్లో ఇత్తబడుతున్నారు, దున్నబడుతున్నారు, ఇత్తబడుతున్నారు, అద్భుతంగా దీవించబడుతున్నారు, మంచి సాక్ష్యాలు కలిగి అద్భుతంగా దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించి గంతులు వేస్తూ ఉన్నారు. అలాగే కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఆత్మ ద్వారా సేవకులకి తెలియపరుస్తాడు, తన బిడ్డల విషయం తెలియపరుస్తాడు. నా బిడ్డలు ఎంతవరకు దున్నబడ్డారు, ఎంతవరకు ఎత్తబడుతున్నారు, ఎంతవరకు వీళ్ళు దీవించబడ్డారు, ఎంతవరకు వీళ్ళు బాగున్నారు, వీళ్ళ పరిస్థితుల్లో ఈ నష్టాలేంటి, కష్టాలేంటి, ఎందుకు వస్తున్నాయి, ఈ రాకుండా ఏ విధం చేతనైనా సరే నా సంఘస్థులని, నా ఆత్మీయ బిడ్డలను నేను మంచి అభివృద్ధిలోనికి తీసుకురావాలి, ఫలించేది కొమ్మగా చేయాలి, ఒక ద్రాక్ష వనవలే చేయాలి అన్న మనసు సేవకుల్లో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దున్నబడాలి. చెప్పిన మాట గ్రహించే మనసు నాకు కావాలి ప్రభువా, లేకపోతే నేను బుద్ధిహీనురాల్ని అని మొహం మీద 2 వేసుకోవాలా, పెట్ట. నేనేం చెప్తానంటే, వచ్చేటప్పుడు మీరు ఇళ్ళ కాడ నుంచి బాగా తేజకారం ఉంటుంది చూడండి, అది తీసుకొని రండి. చెమ్ము నిండా నీళ్లు పట్టుకొని దాంట్లో పెట్టుకొని రండి, లేకపోతే బాటిల్లో పెట్టుకొని రండి. నిద్ర వచ్చినా, ఇంటికాడ ఏదైనా ఆలోచనలు వచ్చినా, లేకపోతే ఏదైనా అని చెప్పని ఇట్లాంటి ఆలోచనలు వచ్చినా ఎమ్మటి నీళ్లు పెట్టి మొహం కడుక్కోండి. ఇక దున్నబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వింటారు. ఇంకొక ఆయన అంటాడు కదా, ఏం వింటారండి, ఈ మంటే మంటాయ, ఈ మంటకి నీ మాటిన పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి రోషం రావాలని, ఆ వ్యక్తికి మారు మనసు కలగాలని. ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి ఎన్ని సంవత్సరాలండి? 80? దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్ని సంవత్సరాలు పట్టిందంట. ఒక్క విశ్వాసికి వాక్యం చెబుతూనేమోనంట, ఎన్ని సంవత్సరాలైనా కానీ విశ్వాసి మారు మనసు పొందట్లేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, మారు మనసు పొందాలి కదా. మారు మనసు అంటే ఇప్పుడున్నటువంటి మనసు, మామూలుగా ఉన్నటువంటి మనసు, ఈ లోకానుసారమైన మనసు, ఆ మనసు తీసివేసుకొని దేవునికి ఇష్టమైన మనసు, అంటే దేవునికి ఏమేమి ఇష్టాలో, ఆయన ఏమేమి కోరుకుంటున్నాడో, ఆయన నీ యందు ఏ ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలతో నువ్వు నింపబడి ఆయనలాగా ఈ లోకంలో జీవించాలని, జీవిస్తే ఆయన చూసుకుంటాడు అన్నమాట నీలో, నాలో. అందుకే ఆయన ఏ విగ్రహాలు, ఏ శిల్పాలు ఇవన్నీ పెట్టుకోబాకండి అన్నది. అంతే కదా. ఏ విగ్రహాలు, ఏ శిల్పాలు, యేసుప్రభు బొమ్మ ఎట్టుంటుంది, మరి తల్లి ఎట్టుంటుంది, ఆయన ఎట్టుంటాడు, ఇవన్నీ పెట్టుకుంటే మళ్ళీ మీరు దున్నబడరు, ఎత్తబడరు, మీకు మారు మనసు కలగదు, మీలో మార్పు ఉండదు. మార్పు అంటే నాలాంటి మార్పు మీలో ఉండాలని ఆ పరలోకం నుంచి దిగి లోకానికి వచ్చిండు ఆయన. వచ్చి ఆయనలాగా ఎవరైతే మార్పు చెంది అలాంటి సాక్ష్యం కలిగి జీవిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, వారిని బట్టి గ్రామాలు ఆనందిస్తాయి. చప్పట్లు కొట్టరే, హల్లెలూయా. పిల్లలు కూడా సంతోషిస్తారు, చిన్న పిల్లలు కూడా సంతోషిస్తారు, నీ ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు. మందిరం అంటే శనివారం మందిరం, ఆదివారం మందిరం అని కాదు. కావాల్సింది మనకి ప్రతి దినము క్రీస్తుని కలిగి ఉండటమే అసలైనటువంటి భక్తి. క్రీస్తుని కలిగి ఉండటమే కాదు, క్రీస్తులాగా ఉండాలి. బైబిల్లో ఏముందంటే, నేను ఎట్టివాడునై ఉన్నాను అట్టివారై మీరు ఉండాలన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. మన యేసయ్యలో ఎలాంటి అబద్ధాలు ఉండవు, ఎలాంటి మోసాలు ఉండవు. అదేమంటే పక్కింటి పుల్ల మురుగుతా వచ్చింది, భలే సలహాలు ఇచ్చేదాని. అలా ఎట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు బజారుకు ఒకళ్ళు ఉంటారు.
ఏమని సలహా ఇచ్చిద్దో తెలుసా? యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడమ్మా, పరలోకం నుంచి వచ్చిందమ్మా, పాపం లేకుండా పుట్టిండమ్మా, నువ్వు పాపంలోనే పుట్టిగా. పాపంలో పుట్టినోళ్ళు ప్రభుని వెంబడించలా? పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇక జీవించువాడును నేను కాదు, నా యందు ఆయన జీవిస్తున్నాడు. మాట్లాడువాడును నేను కాదు, నడుచువాడును నేను కాదు, నా యందు ఆయన ఉన్నాడు అని ఆయన సాక్ష్యం పలికాడు. నీలాగా నాలాగా గోతాలు కుట్టుకున్నాడే, పని చేసుకున్నాడే, మంచివాడే, మామూలు మంచే. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం దున్నబడాలి. దున్నబడటం అంటే ఏమర్థమైంది మీకు? ఇప్పుడు యేసుని చూపిస్తూ ఉన్నాను నేను. ఇంక నేను ఎవరిని చూపించట్లా, యేసుని చూపిస్తున్నాను. యేసుని వెంబడిస్తున్నటువంటి వారిని చూపించాను. ఇప్పుడు యేసులాగా మనం మారిపోవాలి. మారిపోతే ఇంక యేసు ప్రభు ఫోటోలు పెట్టుకోవాల్సిన పని లేదు, స్వరూపాలు పెట్టుకోవాల్సిన పని లేదు, సిలువ పెట్టుకోవాల్సిన పని లేదు, అది పెట్టుకోవాల్సిన పని లేదు, ఏది పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వే క్రీస్తువి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే క్రీస్తులం. ఆ క్రీస్తు ఆత్మై ఉన్నాడు గనక ఆయన మనలోనికి వస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఎట్టివాడై ఉన్నాడో, ఎలాంటి వాడై ఉన్నాడో, ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి దయ కలిగి ఉన్నాడో, ఎలాంటి నీతి కలిగి, యథార్థత కలిగి, పాపం లేని వాడిగా ఆయన ఉన్నాడో అలాగ నువ్వు ఉండాలి. అంతే. అలాగ ఉండాలనే దానికోసమే మనం మందిరానికి నడిచి నేర్చుకోవాలన్నమాట. అది నేర్చుకొని ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు రేపు యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ పోయి కూర్చుంటాం, చప్పట్లు కొట్టుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ కూర్చుంటాము. అప్పుడు ఆయన నీ పక్షాన ఉంటాడు. అలాగనే బైబిల్లో ఒక ఇద్దరు ఉన్నారు. ఆమె పేరు నయోమి. ఈ నయోమి బెత్లెహేము పర్వంలో ఉండమంటే మోయాబి ప్రాంతానికి వెళ్ళిపోయింది. సొంత ప్రయత్నాలు అప్పగించుకున్న తర్వాత దేవుని ఆలోచన ప్రకారం ఉంటే స్వస్థతలు కలుగుతాయి. మరియమ్మ తల్లేమో బెత్లెహేము పర్వంలో ఉంది. ఏమంటుంది కదా, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలు అంటారు. ఏమేమంటుంది? నన్ను నయోమి అనక మారా అని పిలవమంటుంది. అంటే దుఃఖం అని పిలవమంటుంది. ఎందుకు ఏమంటుంది? ఈమెకెందుకు దుఃఖం కలగజేసిండు, ఆమెకెందుకు సంతోషం కలగజేసిండు? ఇద్దరు ఒక సంఘస్థులే, ఇద్దరు ఒక మందిరానికి పోయేవాళ్ళే, ఇద్దరు ఒక ప్రాంతం వాళ్ళే, ఇద్దరు బెత్లెహేము పరం వాళ్ళే. మరియమ్మ బెత్లెహేము పరం ఆమె, నయోమి బెత్లెహేము పరం ఆమె. మరి ఏమొక న్యాయం, ఏమొక న్యాయం చేస్తారు? యేసు ప్రభు అందరికి ఒకటే న్యాయం చేస్తారు. యేసు ప్రభు అందరిని ఒకటే చూపు చూస్తారు. అయితే వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే, ఏమేమో యేసయ్య పాదాల దగ్గర ఉంది, దేవుని సన్నిధిలో ఉంది, బెత్లెహేము పరం విడిచిపెట్టకుండా, పనికి మాలిన ప్రయత్నాలు చేయకుండా కాసుకొని ఆయనకి అప్పగించుకొని ఉంది. అందుకు ఆమె ధన్యురాలు. అందుకని ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు నాకు అని చెప్పింది. మరి ఈమె జీవితంలో గొప్ప కార్యాలు లేవు. ఎందుకని? ఈమె బెత్లెహేము పర్వంలో ఉండకుండా మోయాబి ప్రాంతానికి వెళ్ళింది. మోయాబి ప్రాంతం అంటే ఏంటో తెలుసా? వాయు వరసలు లేనటువంటి ప్రాంతం, దుర్మార్గంగా నడుచుకునే ప్రాంతం. ఆ ప్రాంతం ఇచ్చలవిడిగా నడుచుకునే ప్రాంతం. ఆ ప్రాంతంలో భయం ఉండదు. తండ్రి భయం, తల్లి భయం, గురువు, దైవం, మరి ఇట్లాంటి భయాలు ఆ ప్రాంతంలో ఉండవన్నమాట, ఆ మోయాబి ప్రాంతంలో. అందుకని అలాంటి ప్రాంతంలో పోయి ఏదో సాధించాలని ప్రయత్నాలు చేసేళ్ళకే దేవుడు తోడలేడు. దేవుడు ఎప్పుడైతే ఏమో తోడలేడో రానే వచ్చినాయి కష్టాలు. ఉండ భర్త పోయిండు, ఉండ పిల్లలు పోయారు. ఉన్నటువంటి ఇద్దరు కోళ్ళు కూడా జారుకుంది. ఒక కోళ్ళు ఎట్నో మరి ఏమో కానీ పాపం చిచి, ఇక ఇంతమంది కుటుంబం అంతా ఎక్కడోళ్ళాడు వెళ్ళిపోతుంటే ఇక ఇట్టపోయి మళ్ళీ పోయి ఆ పాపంలోనే పడి, మళ్ళీ ఆ నరకంలోనే పడి, ఆ చాండాలంలో పడి, ఆ బ్రతికి అట్లాంటి నీచమైన బ్రతికి అట్లాంటి పనికి మాలిన సాక్ష్యం కలిగి ఇలాంటి జీవితం నాకు అవసరమా? నాకు అవసరం లేదు అనుకుంది ఈ యొక్క రూతు. అనుకొని ఈ రూతు అత్తను వెంబడిస్తుంది. అత్తను ఎప్పుడు వెంబడించింది? అత్తకి మారు మనసు వచ్చింది.
ఎప్పుడు? దున్నబడిన తర్వాత ఎత్తబడిన తర్వాత ఈమెతో పాటు కోడలు కూడా మొలకెత్తింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కోడలు కూడా మొలకెత్తింది. ఎమ్మటి అత్త ఎక్కడుంటే కోడలు అక్కడ ఉంటానన్నది. ఈమె మనసు మారింది. ఎక్కడికి మారింది? బెత్లెహేముపురం అంటే ఏంటి? పరిశుద్ధమైన మందిరం. మోయాబీ అనుభవం అంటే గ్రామంలో నీ ఇష్టానుసారంగా, నీ పద్ధతుల్లో, నీ అలవాట్లలో నీకు ఏది ఆలోచన వస్తే అది చేయటం. అది మోయాబీ ప్రాంతం, అది మోయాబీ అనుభవం. అది ఎక్కడో లేదు, ఇప్పుడు మందిరంలో లేకుండా ఉండవు చూడు, అది మోయాబీ ప్రాంతం. ఎప్పుడైతే నువ్వు అక్కడి నుంచి ఈ బెత్లెహేముపురానికి వస్తావో నీ పిల్లలు నిన్ను చూసి గౌరవిస్తారు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. నీ భార్య నిన్ను చూసి గౌరవించుద్ది, నీ భర్త నిన్ను చూసి గౌరవిస్తాడు, నీ పిల్లలు నిన్ను చూసి గౌరవిస్తారు, నీ తల్లులు గౌరవిస్తారు, నీ ఇరుగు పొరుగు వారు గౌరవిస్తారు. ఎక్కడికి పోయావమ్మంటే నేను బెత్లెహేముపురం అనే మందిరంలోనికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరంలో జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? బిడ్డ, నువ్వు మరలా ఇక్కడికి వచ్చావు గనక, నువ్వు వెళ్తావు గనక, అది మోయాబీ ప్రాంతం గనక నువ్వు జాగ్రత్తగా ఉండాలి గనక నీవు ఎప్పుడు కూడా నన్ను కలిగి ఉండు అంటే, ఆయన ఎవరి పక్షాన ఉంటాడో వారు దున్నబడి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దున్నబడి ఎత్తబడతారు. ఈ భాగం మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి, చూద్దాం. అక్కడ ఆ రూతు ఎంత ప్రవర్తన కలిగి ఎంత మంచిదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజు ఆమెను మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మెచ్చుకొని వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క బోయాజ్ అంటే, ఈ బోయాజ్ అనగా ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటాడు అన్నమాట. చదవండి, త్వరగా చదవాలా. 3వ అధ్యాయము 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, హల్లెలూయా. నీ ప్రవర్తన మారింది, నీ అలవాట్లు మారాయి, నీ స్వభావం మారాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆమెనను, ఆమెనంటే అవునుగా, కానీ అప్పుడు నీ పక్షాన ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు చెప్పండి? ఎవరైనా సరే ఎవరి ప్రవర్తన వాళ్ళు మార్చుకుంటారో వారి పక్షాన యేసయ్య ఉంటాడు. ఇది నేను చెప్పే వాక్యం ఈరోజు. మొట్టమొదటికి ఏం చెప్పాను? దేవుడు ఇట్లుండగా, మన పక్షమును దేవుడు ఉండగా మనకి విరోధి ఎవడు? అయితే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అనే దాని గురించి చెప్తున్నాను. దేవుడు మన పక్షాన ఉండడు అని నువ్వు అనుకుంటూ, కానీ నీకు మైండ్ పని చేయవు. ఏం మాట్లాడుతో తెలీదు, ఏం ఆలోచిస్తో తెలీదు, ఎట్ట నడుతో తెలీదు, ఎట్ట ఆలోచిస్తో తెలీదు, ఏం చేస్తావు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏం చేయాలో ఇవన్నీ తెలియవు. ఇవన్నీ తెలియాలంటే ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వర్తమానాలకు దూరం కాకూడదు. దేవునికి స్తోత్రం. ఇలా మంచిగా సేవకుడు కూర్చొని, ఏ పాస్టర్ అయితే మాకు మంచి వాక్యం అందిస్తారు మా వాళ్ళకని ఆలోచించి మరీ పిలిచే సేవకుడు, తెలివి కలిగిన సేవకుడు, జ్ఞానం కలిగిన సేవకుడు, అంతంత మాత్రం సేవకుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి సేవకుడిని పెట్టుకున్నప్పుడు సేవకుడు మాట త్రోసివేసివా నువ్వు యేసయ్యను త్రోసివేసినట్లే. యేసయ్యను త్రోసివేసి ఎట్లా మొన్న మీరు క్షేమంగా వచ్చారు, మీకోసం ప్రార్థన చేసి ఒక ఊరిలో ఇట్లాగనే చెప్పకుండా పోయారంట. పాస్టర్ గారి మాట అనకుండా వాళ్ళతో పాడి ఒకరికి నడువులు ఇరిగినాయి, ఒకరికి కాళ్ళు ఇరిగినాయి, ఒకరికి తలకాయ పోయింది, ఒకరికి ముక్కు పోయింది, అది పోయింది, ఇది పోయింది, అన్నీ పోయి రూపురేఖలన్నీ మారిపోయినాయి. మనుషులకి ఏం కావాలి, ఎందుకంటే మందిరానికి వచ్చేవాళ్ళుగా దెబ్బలన్నీ పడ్డాయి, దున్నబడ్డారు అనమాట. తర్వాత ఇక అక్కడి నుంచి నా చోకులన్నీ పోయినాయి, నా అన్నీ పోయినాయి అని చెప్పని ఇక మందిరానికి ఒకటేం కాలు పోయినాడేం ఇట్ట అనుకుంటూ వస్తుండో, ముక్కు పోయిన ఆమె మొఖాన్ని ముసుకేసుకుని వస్తుంది. ఇక రకరకాలుగా వీళ్ళంతా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాంటి సాక్ష్యాలు ఉండి మందిరాల్లో చాలా చోట్ల. అలాగ పోబాకండి. మందిరంలో ప్రార్థన ఉంటే నీ సొంత తమ్ముడైనా కానీ అక్క అయినా కానీ అవసరమైతే
ఇంకొక రోజు పెట్టుకో, లేకపోతే పగలు పెట్టుకో, ప్రార్థన లేని సమయంలో ఆ టయానికి వచ్చి నేను వస్తాను, లేకపోతే క్యాళ్ళే మిస్సు. హల్లెలూయా. అలా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఇదేం పాస్టర్ గారు అండి బంధువుల ఇళ్ళకి కూడా పోవద్దని అంటున్నాడు. బంధువుల ఇంటికి పో, టైం మార్చుకొని పో, ప్రార్థన పెట్టినప్పుడు పోవటం కాదు, అది మంచి పద్ధతి కాదు. దేవుడు నీకు ముఖ్యం. ఈ భూమి నుంచి ఈ లోకంలోనికి నువ్వు ఒక వ్యక్తిగానే వచ్చుగా నీ కుటుంబం అంతా కలిసి రాలా. ఏమండి, రేపు పోయేటప్పుడు కూడా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు నీకు తోడు లేడనుకో, దేవుడు నీ పక్షాన లేడనుకో, నీ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి గమనించుకో. నీ తోడబుట్టినోళ్ళు కానీ, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కూడా, నీ ఇరుగు పొరుగు వారు నిన్నేదో ఓ అని చెప్పి నిన్ను పొగిడే ఈ పనికి మాలిన బ్యాచ్ అంతా నీకు ఏం ఉపయోగపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నీకు ముఖ్యమైన మూలరాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని యొద్దకు నడిపించేవాడే నీ బంధువు, నీ స్నేహితుడు, నీ తండ్రి, నీ తల్లి. ఈ తల్లిదండ్రి వెళ్ళిపోతారు, కానీ ఈ ఆత్మ సంబంధమైన తండ్రి శాశ్వతంగా రేపు యేసయ్యతో నీతో కలిసి అక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు అంటే తండ్రితో సమానం. అంటే శరీర సంబంధమైన తండ్రి కన్నా ఆత్మ సంబంధమైన తండ్రి ఎన్నో రెట్లు ఎక్కువ. శరీర సంబంధమైన తండ్రులు కనపడతారు, మాయమైపోతారు, వాళ్ళు ఎక్కడికి పోతారో, వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఆత్మ సంబంధమైన కాపరి, మనం కాపరి. ఈ కాపరి గురించి, దావీదుని గురించి, ఇంకా అనేకుల గురించి మనకి చాలా చాలా విషయాలు. ఆ మంద కోసం, అప్పటి కాలంలో ఆ మందని కాపాడుకోవటం కోసం గొర్రెపిల్లని సింహం ఎత్తుకొని పోతే ఆ సింహం నోట్లో నుంచి కాపాడినటువంటి అప్పటి కాలంలో అక్షరానుసారంగా అన్నీ మనకి చూపించేవి కనపడి, ఇప్పుడు ఆత్మానుసారంగా ఆత్మీయులై ఆత్మతో నింపబడి మంచి మార్గంలో ఉండాలి. ఏ సైతానుడు మిమ్మల్ని ముట్టకూడదని, అది కనపడే సైతాను, ఇది కనబడని సైతాను. ఈ సైతాను ఇంకా ఘోరమైంది కనుక ఇప్పుడు ఉన్నటువంటి కాపర్లు, దావీదు అప్పటి కాలంలో కాపర్ల కంటే కూడా ఇంకా బలమైన కాపర్లు ఇప్పుడు ఉన్నటువంటి కాపర్లు. నీవు చూడటానికి ఈయన రమేష్ పాస్టర్ గారు వెళ్ళే, ఈయన పౌలస్ పాస్టర్ గారు వెళ్ళే, అల్లా పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు అని ఇట్లా తేలిగ్గా అంచనా వేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను సురేష్ పాస్టర్ గారు, రామగుండం సురేష్ పాస్టర్ గారు పెద్ద మినిస్ట్రీలో ట్రైనింగ్ అయ్యి తరబేది పొంది భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించబడి నా కొడుకులు ఇద్దరిని కూడా రక్షించుకొని ఇద్దరిని కూడా సేవకులను చేసుకున్నాను. ఈరోజు నా పెద్ద కొడుకు వచ్చాడే, పాస్టర్ గారిని తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడు కూడా సేవకుడే, చిన్న కుమారుడు కూడా సేవకుడే. నా పిల్లల్ని మేము మొత్తం అందరం కూడా దేవునికి అప్పగించుకున్నాం. మా కోడలు వస్తే కోడలు కూడా దేవునికి అప్పగించుకోమ్మా, లేకపోతే అని చెప్పని మేము చేతులు ఎత్తి ఆమె చెప్పింది అసలు మేము ఏది వినం, నెలకొండున్నాం. లాస్ట్కి మా మామయ్య మంచోడు, మా పాస్టర్ గారే మంచోడు అని చెప్పని, నా భర్తే మంచోడు అని చెప్పి ఇప్పుడు మా దారిలోకి వచ్చి బ్రహ్మాండంగా రేయం బగులు ప్రార్థనలు చేస్తూ ఉంది. వయసు పిల్ల చాలా యవనస్తురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పే ఏ మాట కూడా ఆయన్ని గొప్ప చేసి చెప్పమని ఒక్క మాట కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు. మీరు రండి అన్నాడు, ప్రార్థన చేసుకోండు, గంటలు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేము వచ్చాం, అలా కూర్చొని ఇక మంచినీళ్ళు తాగి కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు చేస్తుండో తెలియదు. అలా ప్రార్థన చేసేవాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆ ప్రార్థన చేసే వాళ్ళని బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు, కానీ నేనేం మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి నేను గొప్పగా చెబితే దేవుడు నన్ను ఒప్పుకోడు. ఆయన నిజంగా సేవకుడు కాబట్టి, ఆయనలో భక్తి ఉంది కాబట్టి, ఆయన మీరు దేవుని రాజ్యంలో ఉండాలని, మీకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు రాకూడదని, మీకు ఎలాంటి నష్టాలు కలగకూడదని మిమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నేనైతే కొంత దూరం వచ్చిన తర్వాత పాస్టర్ గారిని ఎక్కించుకొని ఈ ఊరు ఎటు అర్థం కల దారి ఏమన్నా తప్పేమో, ఇంకా ఊరు రావట్లేదు అనుకుని మళ్ళీ వెనక్కి పోదాం అనుకుంటున్నా. రోడ్డు అంత భయంకరంగా ఉంది. అయినా కానీ ఏసయ్యా నువ్వే ఉండవు కదయ్యా. మరి ఇప్పుడు కాలంలో ఈ రోడ్డు, అప్పటి కాలంలో వాడలకే నువ్వు సుక్కాణిగా నడిచివు కదయ్యా, వెలుగ్గా ఉండవు కదయ్యా. వాడలంటే సముద్రం అంటే ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకెట్టుంటుందో, దానికి దారి తెలియదు, అంతా నీరే కనపడుద్దు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఎంత దూరం అని పోదాం అని చెప్పాను. దగ్గరికి రాలోనే అయ్యగారు పాటైన పడ్డది, అమ్మయ్య వచ్చేసింలే అని చెప్పాను అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా మాటలు వింటున్నారని నేను నమ్ముతున్నాను. రెండో మాటలకు వస్తున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిది ఏం చెప్పాను? ప్రవర్తన సరిచేసుకున్న వారి పక్షాన దేవుడు ఉంటాడు. అయితే ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి? దున్నబడాలి, ఈత్తబడాలి. తర్వాత నీవు మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి ఏం ప్రవర్తన?
ప్రవర్తన ఇంకా మించిందని చెప్పిండు. అంటే అంతకుముందు నీ యొక్క లక్షణాల కంటే కూడా ఉండే కొంది ఇంకా నీలో మార్పు నాకు కనపడదు కనుక నువ్వు చాలా ధన్యురాలువి, యెహోవా చేత దీవించబడిన దానివి అని చెప్పని ఎవరు అనుకున్నావు అన్నది బోయాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బోయాజు అంటే ఆ దేశానికి ఒక రాజు. వీళ్ళిద్దరు అత్త కూడా లేదు, చినిగిని కొట్టుతున్నాను, తిండి లేక మొఖాలన్నీ ఎండిపోయి ఎట్టెట్ట అనుకుంటూ వస్తున్నారు, నడిచి అడుల్లో పడి అలాంటి వాళ్ళని ఇష్టపడేటట్టు చేసిండు ఆ గొప్ప దేవుడు. అలాంటి వాళ్ళకి బహుమానంగా ఇస్తుండో. నీకు కూడా అన్ని బహుమానాలే పంపిస్తుండు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టిన కాడ బంగారమే పండుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఏది చేసినా కానీ ప్రతి దానిలో కూడా నీకు లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు కలుగు. ఆత్మీయతలోనూ శరీర సంబంధంగా అన్నిట్లో కూడా నువ్వు దీవించబడతావు అన్నమాట. అలాంటి మంచి నడుబడిలో మంచి మందిరానికి నడిపించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, దీనుల పక్షాన ఉంటాడు. దీనులు చూడండి, సామెతల గ్రంథం 22:22 చూడండి, 22వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం. దరిద్రుని దోసుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. చాలు. దేవుని యొక్క బిడ్డలారా, వాళ్ళు దరిద్రులతో మనకొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళతో మనకొద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనే విషయం నీకు అనవసరం. అంటే దీనుల పక్షాన దేవుడు ఉంటాడు. దీనులు ఎలా ఉంటారు అనే దాని గురించి మీకు ఇందులో ఇంకా తెలియపరుస్తాను. ఇంకొక రెఫరెన్స్ చదివిన తర్వాత మీకు అక్కడ ఇంకొక విషయం చెప్తాను. కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. సామెతల గ్రంథమే 29వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి, మీకు తెలియపరుస్తాను. ఇక్కడ ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వినయము గల మనసు, దీన మనసు ఘనత నొందుతారు. ఇప్పుడు ఎవరి పక్షాన ఉంటాడు? దీనుల పక్షాన ఉంటాడు. దీనత్వం కలిగి ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను. అసలు దీనత్వం అంటే, మొదటిగా దీనత్వం అంటే అన్నీ మానుకొని మందిరంలోనికి వచ్చి పాస్టర్ గారి కంటే ముందు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. స్త్రీ కానీ పురుషులు కానీ. వాక్యం టైం ఇంకా ఉందంట, వాక్యం విందాం. మనం పెద్ద జ్ఞానులం అయిదాం కాదు. జ్ఞానవంతులు ప్రభు అయిన యేసుక్రీస్తు అంత జ్ఞానం భూమి మీద ఎవరికీ లేదు. దేవుడికి కావాల్సింది నీ జ్ఞానం, నీ ఘనత, నీ విలువ, నీ టాలెంట్ కాదు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తనను తాను శుభ్రంగా తగ్గించుకుంటారో, తగ్గించుకున్నటువంటి వారి పక్షాన ఆయన ఉంటాడు. ఆయన ఒక మందిరానికి వెళ్ళిండు. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని, నా మంచి శిల్పకారుడా చెక్కితివా నన్ను నీ పోలికగా, నా మంచి శిల్పకారుడా చెక్కితివా నన్ను నీ పోలికగా, నా ఆరాధ్య దైవము నీవని, నా బలసూరుడవు నీవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. వచ్చినప్పుడు ఆయన చెక్కినప్పుడు నీలో ఉన్నటువంటి రాక్షసి ఫీలింగ్ పోయిద్ది. నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్వభావాలు అప్పటికప్పుడే కొంతమంది చూసారా, రాక్షసుల్లాగా మారిపోతారు. మంచోళ్ళు బైబిల్ ఆట పెడితే చాలు, బైబిల్ పట్టుకున్నంత చెప్పే బైబిల్ పక్కన పెడితే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
పసిపిల్లలు వాళ్ళు ఏదన్నా తెలిసి తెలియని తప్పు చేసినా, వాళ్ళు తెలియక తప్పు చేస్తే వాళ్ళని క్రూరంగా కసి తీరే అంతవరకు కొట్టి కొట్టి కొట్టి, బైబిల్లో కూడా ఉంది బెస్తం ఆడమని, సమయం సందర్భం లేకుండా, ఎవరో తవరం లేకుండా కొట్టకూడదు. హల్లెలూయా. అలా ప్రవర్తించకూడదు. ఇలాంటి మనస్తత్వాలన్నీ మారిపోవాలి, కరిగిపోవాలి, నలిగిపోవాలి, ఒదిగిపోవాలి, దీనత్వం కలిగి ఉండాలి. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై, నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై, నా ఆరాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చి తిని. ఇది ఈ భక్తి రావాలి, ఈ భయం రావాలి, ఈ మార్పు రావాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో వారి పక్షాన యేసయ్య ఉంటాడు. ప్రవర్తన సరి చేసుకున్నావు, ఇక నీకు దీనత్వం కలగాలి. ప్రవర్తన సరి చేసుకున్నా నేను అన్నింటిలో పర్వాలేదు, మరి దీనత్వం రావాలా లేదా? దీనత్వం, దీనులై ఉండాలి. దీనుల పక్షాన యేసయ్య ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఇందాం. యోబు గ్రంథం చూడమ్మా, 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం దాకా చదువుకుందాం. త్వరగా. ఏదో వాతావరణం ఏందో రకరకాలుగా ఉంది, అంతా దేవునికి స్తోత్రం. వీలుగా ఉంటే పోతాం, లేకపోతే మందిరంలో పడుకుంటాం. త్వరగా చదవాలి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు, ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు, అట్లు ఆయన దీనులను దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దీనులను అట్లా ఆయన బాగు చేస్తాడు. అట్లా దీనులు పక్షాన ఉంటాడు. నీ పొలం మీద నీళ్లు లేవా, నీళ్లు పంపిస్తాడు. వర్షం లేదా, వర్షం పడుతూనే ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకు దీనత్వం కలిగి ఉండాలి? ఆయన వర్షాన్ని కలగజేసే దేవుడు గనుక, సూర్యుని కలగజేసిన దేవుడు గనుక, ఎండను కలగజేసిన దేవుడు గనుక, ఆయన ప్రతి ఇత్తనాలు నీకు ఇచ్చాడు గనుక, ప్రతి క్షణం నిన్ను పోషించేవాడు గనుక, నీకు అన్ని విధాలుగా ఇస్తుంది ఆయనే. ఎవరు లేదు ఈ లోకంలో నాది నీది, నీది నాది అని దోసుకుంటున్నారు. బలం ఉన్నవాడు బక్కసిక్కిన వాడి కాడ ఎలా దోసుకుంటాడో రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో. అయితే వీటన్నీ జరుగుతున్నాయని మనం కూడా దోసుకోవాలనేది కాదు. మనం ఏంటంటే దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదంతా మాయ, కొంతకాలమే. ఈ శరీరానికి సంబంధించినటువంటిదే ఈ లోకంలో పెట్టాడు. కానీ ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ శరీరాన్ని నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ శరీరంలో ఉండి ఆత్మీయ శరీరాన్ని నువ్వు సంపాదించుకోవాలని, శాశ్వతమైన రాజ్యంలో నువ్వు ఉండాలని, యుగయుగాలు మరణం లేని ఆయనతో నువ్వు కలిసి ఉండాలన్న మహిమగల శరీరం నీకు ఇవ్వటం కోసమే ఈ శరీరాన్ని ఇచ్చి, నీ కోసం ఈ భూమిని కలగజేసి, సూర్యుని కలగజేసి, గాలిని కలగజేసి, నీటిని ప్రతిదీ కలగజేసి, నీకు అన్ని విధాలుగా పంట పైరులు ఇత్తనాలన్నీ ఇచ్చి, అసలు ఈ లోకంలో ఐటిని తీసుకొచ్చి బిడ్డలుగా పెట్టే ఆ గొప్ప తండ్రి కంటే కూడా ఇంకా గొప్ప తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవన్నీ ఇచ్చేవాడు. ఇవన్నీ లేకపోతే నువ్వేం తీసుకొచ్చి పెడతావు? బిడ్డలకే ఏం తీసుకొచ్చి పెడతావు? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒక్కొక్కడు అంటాడు తిక్కలోడు, దేవుడి ఆడనో చూపి. వీళ్ళకి పిచ్చి పట్టింది, ఆ పాస్టర్కి ఒక పిచ్చి పట్టింది. మందిరం పిచ్చే ఎప్పుడు గంటల ప్రతిరోజు ఒకటే ప్రార్థన లేకపోతే ఎన్ని శవాలు లేచిపోయాయి ఈ ఊళ్ళో. హల్లెలూయా.
ఎంత గొప్ప విషయమో, ఎంత మంచి విషయమో మీకు తెలియదు. ప్రతి నిత్యము ప్రార్థన ప్రజలకు మంచిది, మేలు కలుగుద్ది అన్నమాట. ఈ ప్రార్థన వల్ల ఈ ప్రాంతం అంతా కూడా దీవెనకరంగా, అద్భుతకరంగా, ఆశ్చర్యంగా ప్రజలు సంతోషంగా ఉంటున్నారంటే ఈ మందిరం ఉండబట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మందిరం ఉండబట్టే. తెలియనోడు మాట్లాడినట్టు తెలిసినోళ్ళు మాట్లాడకూడదు. తిక్కలోళ్ళు మాట్లాడినట్టు తెలివి గల్ల వాళ్ళు మాట్లాడకూడదు. రేపు తిక్కలోళ్ళు పోయేది పాతాళానికి, తెలివి కలిగిన వాళ్ళు యేసయ్యతో ఉంటారు. జ్ఞానవంతులతోనే సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసి అవిశ్వాసులతో జోడీగా పాలు పంపులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టీవీలు చూసి సినిమా యాక్టర్ల జబర్దస్త్ లాగా చేతుల్లో ఆడుకున్న వాళ్ళతో పోయి ఇహి అనకూడదు. నువ్వు పోయి ఇహి అనుకో, అయిపోయినట్టే నీ పని. సైతాన్ ఏసయ్యా ఇటు చూడు కొద్దిగా నీ విశ్వాసం ఏమైపోయిందో, పనికి మాలిందని చేశా ఇహి అంటది. ఆ విశ్వాసిని చూసేమో కానీ ఇంకొక విశ్వాసిని చూడు అని అంటాడు. హల్లెలూయా అని ఏబును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూపించింది కదా, మీకు తెలుసు కదా వాక్యం. ఏబును చూపించిండు. హల్లెలూయా. ఏబును చూపిస్తే వాడు సైతాన్ గాడు ఏమంటాడో తెలుసా? ఏబు ఊరికనే ఇంత ఆస్తిపరుడైండా, ఊరికనే ఇంత జ్ఞానవంతుడైండా, ఊరికనే చెడుతనాన్ని విసర్జించిండా, ఊరికనే ఈయనకి అన్ని ఇంత ఘనత విలువ వచ్చిందా? అతన్ని, అతని పనిని, అతనికి నువ్వు తోడై ఉండి అతని చుట్టూ కంచి వేస్తావు కదా, అందుకనిలే. హల్లెలూయా. మరి కంచి వేయటానికే ఈ బాధలన్నీ. నువ్వే కంచి వేస్తా ఉంటే కంచి తెంచుకొని పోతా ఉంటావాయా? హల్లెలూయా. ఇక్కడ కొత్త పాస్టర్ గారేమో ఏసయ్యా ఈ బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచయ్యా, ఈ బిడ్డకి ఎలాంటి అపాయం రాకుండా క్షేమంగా ఉంచు ప్రభువా, ఏ దృష్టిని ముట్టకుండా చూడు నాయనా, ఎలాంటిది రాకుండా, ఏ కీడు రాకుండా ప్రభువా, ఈ బిడ్డకి, ఈ బిడ్డలకి, వారి కుటుంబానికి, వారు చేస్తున్న పనులన్నిటికీ తోడుగా ఉండనే పాస్టర్ గారు ప్రార్థన చేయటం. నువ్వేం మర్చిపోతావా? మర్చిపోయి మజ్జిగలో తోడేస్తావాయా? హల్లెలూయా. హల్లెలూయా. మర్చిపోయి మజ్జిగలో తోడేస్తావు. ఈ రకంగా అయిపోతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే దీనుల పక్షాన దేవుడు ఉంటాడు. చెప్పండి, దీనుల పక్షాన. నువ్వు ఎంత దీనత్వాన్ని కలిగి ఈ రోజు నుంచి నువ్వు విశ్వసిస్తావో దేవుడు నీతో ఉంటాడో ఉండడో ఒకసారి నువ్వు ఒక నెల రోజులు అలా ట్రై చేసి చూడు. బాగా దీనత్వం కలిగి. సాతాను శోధిస్తాడు, కానీ సాతానుకు దొరకకుండా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. కాపాడుతూనే ఉంటాడు నిన్ను. ఆ కాపాడే సంగతి నీకు తెలిసిద్ది, సాతాను శోధించే సంగతి తెలిసిద్ది, అన్నీ నీకు తెలియపరుస్తుడు దేవుడు. ఇవన్నీ తెలియకపోతే వేస్ట్. ఒకటి అన్నాడు కదా, యేసు ప్రభు కాడ న్యాయం లేదు. గొప్ప దేవుడే కానీ, ఇంత జ్ఞానవంతుడే కానీ ఈ సైతాన్ని లేకుండా చేయవచ్చుగా, ఏ పేసి లేకుండా ఉంటుందిగా. ఈడెవడంటే నిద్రమత్తోడు, సోమరి. హల్లెలూయా. సోమరి చీమల యొద్దకు వెళ్ళమని అటు నడకలను చూసి నేర్చుకోమన్నట్టు మట్టిపా రాక్షసులుగా మారిపోయాళ్ళే. రాక్షసుల పట్టణం అంట హెబ్రోను పట్టణంగా మార్చిండంట. దేవునికి స్తోత్రం. యెహోషువ కాలంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, ఆ పట్టణమే రాక్షసుల పట్టణం అంట. ఈ రాక్షసుల పట్టణం హెబ్రోను పట్టణంగా అయినటువంటి అడి మనుషుల దగ్గరికి ఒక పాస్టర్ గారు వెళ్ళింది. బాగానండి. పాస్టర్ గారిలో ఉన్నటువంటి ఆ ధన్యత, ఆ కృప, ఆ తేజస్సుని మీరు తెలుసుకోవాలని దేవుడు ఇక్కడ ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వెళ్ళారంట, చనిపోయారంట. అయితే ఈ జ్ఞానం కలిగినటువంటి పాస్టరు వెళ్ళిండంట. వీళ్ళని ఎలా క్రాచ్ చేయాలని చెప్పని ఆ ప్రాంతానికి వెళ్ళిండంట. వాళ్ళు పోగానే రాళ్ళు ఇసిరేస్తున్నారంట. రాళ్ళు ఇసిరేస్తుంటే ఇక ఇంటికి వచ్చి పాస్టర్ గారు ఇద్దరు వచ్చి మోకాళ్ళు వేసి బాగా ప్రార్థన చేశారంట. బాగా ప్రార్థన చేసి దీనత్వం కలిగి మంచిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మంచి ఐడియా ఇచ్చిండంట. దేవుడే ఇస్తున్న ఐడియా, అంతేగాని నువ్వు ఎవరిని పడితే వాళ్ళని. అయితే వాళ్ళకి నువ్వు ఇంతింతలో లడ్లు, బెల్లంతో పాకు చేసి లడ్లు తయారు చేసుకొని వాళ్ళ యొద్దకు పోయి వాళ్ళేసే రాయి పట్టుకొని కిందేసి పట్టుకున్నాడు. అట్టనడు తీయగా ఉంది, మళ్ళీ ఇట్టనడు తీయగా ఉంది,
తిన్నడు దగ్గరికి ఇట్టెట్టెట్టెట్టు వస్తుండు. హల్లెలూయా. దగ్గరికి వచ్చేస్తున్న వాళ్ళకి రోజుకు ఒక రకంగా, ఒకరోజు సొద్ద కొడువులు, ఒకరోజు ఎందరో ఇలా సేవకులను దేవుడు పంపించి ఎందరో చనిపోయి, ఎందరో పరిశుద్ధులై, ఎందరో వల్ల ఈరోజు మీరు మంచి కుర్చీల్లో కూర్చొని దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మీరు ఆలకిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎంత గొప్పదని తండ్రి, ఎంత నిలబడ్డాకనే ఐడియాలు ఇస్తుండ్రు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, చివరి మాట ధ్యానం చేసుకుందాం. ఏం చెప్పాను చెప్పండి, మీరు గుర్తుండాలని. ప్రవర్తన సరిచేసుకున్న వారి పక్షాన ఉంటాడు. రెండవది ఎట్టంటే ప్రార్థనకు పని ఏం పని ఎప్పుడు చూసినా కానీ చిచి అని చెప్పని మంచాల కాడ కూడా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఏది ఉండదు, తిండి కాడ అన్నిటికాడ ఇసుకే. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగు. అవన్నీ లేకుండా ప్రేమిస్తుండు యేసయ్య మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. పనులు చేయి. నువ్వు చేస్తున్నటువంటి ఎన్ని పనులు చేసినా పనులన్నీ సున్నా. దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా ఈ పనులన్నీ చేస్తే పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద కనుక ఏ స్థలములో మీకు సమయం అయ్యింది, యేసయ్య నీతో మాట్లాడే సమయం అయ్యింది, రా, ఈ పని మిక్కిలి చాలా గొప్పది, ఇక్కడికి రా. నీకు ఇక ఎలాంటి దాని మీద నీకు ఇక ఏ చింత లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు. దేని మీద నువ్వు ఇబ్బంది, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఏది నీకు అర్థం కాకపోయినా సరే, నీ మైండ్ సరిలేకపోయినా సరే, చితాగ్గా ఉన్నా సరే, ఒళ్ళు నొప్పులుగా ఉన్నా సరే, రోగం వచ్చినా సరే, అది ఏది వచ్చినా సరే, మొదట నువ్వు అంబులెన్సులు లేకపోతే డాక్టర్ల కాడికి పరిగెత్తబాకు. ఉండదు. దెయ్య పనులకి ఇష్టం ఉంటుంది. ఇంత భక్తి, ఇంత ప్రార్థన ఉంది కదా. ఇలాంటి మంచి భక్తి కలిగినటువంటి ఈ స్థలములో నువ్వు ప్రార్థన చేసుకో. నీకు ఏ జబ్బైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా నీ గురించి ఎట్టకాదు ఏడ్చేది. ఇక్కడికి వచ్చి తుక్కపడి నువ్వు ఉండవు కదని ధైర్యంతో, సంతోషంతో, ఆనందంతో నా దేవుడు ఇవన్నీ సరిచేస్తలే అని చెప్పి అనుకొని వచ్చి మోకాళ్ళు వేసి మంచిగా ప్రార్థన చేసుకొని ధైర్యం కలుగునుగా. మొన్న ఒక పాస్టర్ గారు అన్నాడు కదా, నేను వస్తుంటే, నేను రావటం నీకు మంచిది అయ్యగారు అన్నాడు. నేను రావటం నీకు మంచిది, పాపం పాస్టర్ గారిని తీసుకొని ఈ రోడ్లలో ఎలా వస్తావు అన్నాను. నేను ఎప్పుడుగా హల్లెలూయా, ఈ వెలుగుకి వాళ్ళకి అర్థం కాక తడిబీడైపోయి వాళ్ళ చూపు ఏమైందో కూడా తెలియదు. అందుకే ఫుల్ వైట్ వేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వైటే యేసయ్య అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుని పని చాలా స్థానంలో అటు పోయి అటు నుంచి కొన్ని నేర్చుకొని అది ఇది అంత అనుభవాలతో మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిది. అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ప్రభువుని కలిగి ఉండాలి. అంతేగాని వాళ్ళు కరెక్ట్ కాదు, మేము కరెక్టు, వీళ్ళు కరెక్ట్ కాదు, మేము కరెక్టు, ఆదివారం కరెక్టు, శనివారం కరెక్ట్, ఈ కాదు. హల్లెలూయా. నేను ఒక్కటే మాట చెప్పి ఇంకంతే సంగతులు. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. నేను ఎక్కువగా పోతే చాలా సేపు చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఇళ్ళకి పోయి మంచి ఎంత బాగుంటుందండి. దేవుడు మాట్లాడుతుండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చేసుకోండి. డబ్బులు కాడ దేనికాడ ఇది దేవుని పని మిక్కిలి గొప్పది. అలాంటి పనులు మిక్కిలి గొప్పవి అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలు చూడండి, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని, చూస్తాను నా శత్రువుల ఎదుట నా కోరిక నెరవేరుట చూసెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడాలంటే దేవుని పని. లెక్కలు చూసుకునే వాళ్ళ పక్షాన కాదు, దేవుని పనికి లెక్క అంతా ఇంత ఉండకూడదు. మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఏమన్నా అనుకుంటారా? మంచి విషయమే చెప్తా. నువ్వేం చూస్తావు? ఇప్పుడు చదువు చివరి మాట. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూసేదను. ఆ కోరిక నువ్వు చూడాలి.
నువ్వు చూడాలంటే అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, నేను ఎప్పుడు ఒక వాక్యం చెప్తా ఎక్కడికన్నా పోతే, అది నాకు ఇక్కడ చెప్పమని లేదు, ఇప్పుడు చెప్తున్నా. ఆడ ఒక మాట, బయటి చేతులతో కనబడే వాళ్ళు ఉంటారు, గట్టి చేతులతో కనబడే వాళ్ళు ఉంటారు. ఓటోళ్ళు కనపడతారు, గట్టోళ్ళు కనపడతారు. ఇందులో ఓటు ఎందుకు? నీకు గట్టిగానే ఉండొచ్చుగా. ఓటు ఎందుకు? ఉన్న దాంట్లోనే గట్టిగా ఉంటే ఇక నిన్ను ఉండ వ్యక్తిగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతపడాలి. మీరు గొర్రెలు, ఆయన కాపరి. కాపరి గొర్రెలను బట్టి కాపరి సంతోషించాలి. గొర్రెలకి మంచి మేత కాపరే పెడతాడు. ఇదే సరైన మేత. కడుపుకు తినేదాని గురించి కాదు, ఆత్మ సంబంధమైన మేత. ఆత్మ సంబంధమైన మేత దేవుని మాట. దేవుని మాట వలనే, రొట్టె వలన కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పక్షాన ఉంటాడంటే ప్రవర్తన సరి చేసుకున్న వారి పక్షాన ఉంటాడు. రెండవది దీనత్వం కలిగి ఉన్న వారి పక్షాన ఉంటాడు. మూడవది దేవుని పని చేసేటటువంటి వారి పక్షాన ఉంటాడు. ఎవరి పక్షాన పడితే వాళ్ళ పక్షాన ఆయన ఉండడు. ఆయన ఉండేది. హల్లెలూయా. దేవుడిటి మాటలు మన హృదయాల్లో ఉంచునుగాక. ఆమేన్. అందరికీ